విద్యార్థుల ముసుగులో గంజాయి బ్యాచ్ని బ్లేడ్ బ్యాచ్ని ధర్నాలు కూర్చోబెట్టుకొని రౌడీ షీటర్లు రౌడీలు ఇగో చూడండి విజయవాడలో ఈ పార్టీ ఆఫీస్ పగలగొట్టినోడు రౌడీ షీటరు నిన్న ముత్యాలంపాడులో జరిగినటువంటి ధర్నాలో వీడు అక్కడ ఉన్నాడు. ఏ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రౌడీ షీటరు ఆటి దేవినేని అవినాష్తో పాటు కలిపి పార్టీ ఆఫీస్ని పగలగొట్టారు. గొడ్డల పార్టీ అని ఎలాగో ప్రజలు అంటున్నారు, గొడ్డలు గుర్తుపెట్టుకోండి, హ్యాపీగా మీ పని మీరు చేసుకోండి. మేము ఏదైనా తప్పు చేసామంటే ప్రతిపక్షంగా మీరే ఎత్తు చూపించండి, తప్పులేదు. కానీ ఏమీ లేని దానికి ఆగం చేసి కులాల పేరు మతాల పేరు మెడలు ఉంచుతా కాళ్ళు ఉంచుతా కాళ్ళు ఎరగొడతా ఆడంటాడట ఎవడో నత్తిపండుగాడు తెత్తా అనుకుంటా మేము అధికారంలోకి వస్తే కాళ్ళు పట్టుకున్నా వదలం అన్నాడు. అరే బాబు, నువ్వు ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నా నేను అనుకుంటే వాండావు మా కాళ్ళు పట్టుకున్నా ఒక్క క్షణం పట్టదు నిన్ను వదలకుండా ఉరికిచ్చి ఇచ్చేయటానికి. గుర్తుపెట్టుకో. గుణదలు రావడం మాకు సమస్య కాదు, నువ్వు ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ కనబడి పట్టుకోవడం మాకు సమస్య కాదు. మేము అనుకుంటే నువ్వు ఎంతరా, నీ బతుకెంత? నేను రౌడీజం చేశాను, రౌడీజం చేస్తే నువ్వు ఉంటావు తిరుగుతావు బయట? నువ్వు స్వేచ్ఛగా ఇలాగ వస్తావా? నువ్వు స్వేచ్ఛగా లెర్నింగ్ సెంటర్లోకి వచ్చి బోండావమా మెడలు ఉంచని ఉంచుతా అని చెప్పి మళ్ళీ మీరు అక్కడి నుంచి వెళ్తారా? కాబట్టి బోండావమా ఎప్పుడు పద్ధతిగా ఉన్నాడు. మీరే అనవసరంగా కెలికి వాసన చూసుకుంటున్నారు. మీరు నేనేదో నా పని నేను చేసుకుంటూ ఇవాళ నా నియోజకవర్గం టాప్ 175 నియోజకవర్గాలు టాప్ 10లో 8th ప్లేస్లో ఉంది నా నియోజకవర్గం. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కానీ వచ్చిన గ్రీవెన్స్ని పరిష్కరించడంలో కానీ డెవలప్మెంట్లో కానీ ఏ వీధికైనా వెళ్ళండి, ఎవరైనా ఏ మీడియాని సర్వే చేయండి, వైసీపీని సర్వే చేయమను, సాక్షిని సర్వే చేయమను, ఎవరైనా సర్వే చేయమను. నేను ఎవరు అవసరంలో మా పార్టీ వాళ్ళు కూడా వదలు, మీరు ఎవరినంటే చెప్తారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. పొద్దున్న సాయంత్రం రోజు 24 నెలలు అయిన అధికారంలోకి వచ్చి డోర్ టు డోర్ తిరగమంటే కాళ్ళు అరిగిపోయేలో తిరుగుతున్నాం. డోర్ టు డోర్ ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఆరతలు ఇచ్చి. అలాంటిది మా ప్రభుత్వం మీద వీళ్ళు మాట్లాడతారు, నారా లోకేష్ మీద మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. ఏంటి పద్ధతి? కాబట్టి ఇవాళ మళ్ళీ మీడియా సమావేశం పెట్టాం. ఈ మీడియా సమావేశం సాక్షిగా నేను చెప్తున్నా, మీరు హద్దు మీరవాకండి, పరిధిలో ఉండండి. మీకు రాజ్యాంగం చట్టం కల్పించినటువంటి మీ నిరసనలు మీ మాటలు చట్టబద్ధంగా చేసుకోండి. మీరు మొన్న గొడవైంది రోడ్డు మీద పెడితే, నిన్న మీరు ధర్నా చౌకులు చేసుకున్నారు, ఎవరు అనలేదు కదా మిమ్మల్ని. మేము 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నాం. మొన్నటిదాకా 19-24 మధ్య మేము ధర్నా చౌకులు చేసుకున్నాం. అసలు విజయవాడ పోలీసు కూడా ఆలోచన చేయాలి. అసలు విజయవాడ పోలీసు ధర్నా చౌక్ అని పెట్టి మీరు నియోజకవర్గాల్లో మళ్ళీ ఎందుకు అనుమతిస్తున్నారు? పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు పశ్చిమ నియోజకవర్గం పని చేయండి, పశ్చిమ నియోజకవర్గంలో ధర్నా చౌక్ పెట్టండి, తూర్పు నియోజకవర్గంలో కూడా ధర్నా చౌక్ పెట్టండి. ఖచ్చితంగా తన్నేవాళ్ళు అక్కడ పెట్టుంటే డౌటే లేదు. మళ్ళీ దీనిలో మొహమాటంలో సీక్రెట్ ఏం లేదమ్మా. నేను చెప్తున్నా, నువ్వు ధర్నా చౌక్ కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పెడితే మాత్రం నీకు తప్పదు. మొహమాటం దీంట్లో మళ్ళీ ఆడి చెప్పాల్సిన నేనే చెప్తున్నా. మరి రమ్మను, లేదా వెళ్దాం పదా, పోనీ అడుగు, ఫోన్ చేసి కనుక్కో. ఇప్పుడు రెడీగా ఉన్నాడంటే బాగుండమ్మ గారు వస్తాడంట, రమ్మన్నాడు, అడుగు, నువ్వే అడుగు ఫోన్ చేసి. రమ్మంటే ఇప్పుడు వెళ్దాం, పోనీ తీసేమను.
సార్ సీఎం చంద్రబాబును కలిసిన తర్వాత మీలో ఒక ఫైర్ మొదలైంది. ఏంటి అంటే సీఎం గారు ఇచ్చిన మీతో మాట్లాడి నేను ఎన్ని కాదమ్మా, నేను 100 మాడతా 45 నిమిషాలు మాట్లాడా, 100 విషయాలు ఉంటాయి. అవన్నీ ఆఫ్ ది రికార్డు పార్టీలో ఇంటర్నల్గా మా కుటుంబ పెద్దగా ఆయనతో మాట్లాడనని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే విజయవాడ ఎలక్షన్ గురించి మాట్లాడా, విజయవాడలో కార్పొరేషన్ ఎలక్షన్ త్వరగా జరపమని చెప్పా, మా ఇంటి పట్టాలు విజయవాడలో పేదల ఇంటి పట్టాల గురించి మాట్లాడా, నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడా, నియోజకవర్గంలో నిధుల గురించి మాట్లాడా, ఇన్ని కాగితాలు తీసుకెళ్ళా, అన్ని కాగితాలు ఆయనకి ఇచ్చాం. ఇవాళ అది కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి. వెళ్ళి కలెక్టర్ గారిని అడుగు, నేనేం మాట్లాడానో ఏమి ఇచ్చానో లెటర్లు చెప్తారైనా. కలెక్టర్ గారు చెప్తాడు. నిన్న కమిషనర్ మొత్తం విజయవాడ నా కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగాడు. ఎందుకు? నేను ఇచ్చిన లెటర్లు అక్కడి నుంచి వచ్చినాయి. ఇమ్మీడియట్గా ప్రద్యుమ్న గారిని పిలిచి ఇమ్మీడియట్గా దీన్ని అన్ని సాల్వ్ చేయమన్నాడు. విజయవాడ పట్టాల విషయం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టమని అడిగాను, పెడతానని ఆయన ఓకే చేశాడు. ఆయన ఇక్కడ మాకినేని బసవపున్న స్టేడియంకి వస్తున్నాడు. ఆయన రేపు ఆగస్టు 15 లోకేష్ గారిని కూడా అడిగా. లోకేష్ గారిని ప్రోగ్రాం కూడా ఆగస్టు 15 జెండా ఎత్తే ప్రోగ్రాం కూడా మాకినేని బసవపున్న స్టేడియంలో ఇచ్చారు. 15వ తారీఖు ఆయన వస్తున్నాడు, ఇక్కడికి విజయవాడ వస్తున్నాడు. ఇవన్నీ జరుగుతాయి మా పార్టీలో మా అధినేతల్ని నేను కలుస్తాం, చెప్తాం, మాట్లాడతాం. ఇవన్నీ అది చెప్పా ఇది చెప్పా అంటే ఇవన్నీ ఊనే గాలి మాటలకు మన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, పశ్చిమ నియోజకవర్గం వాడికి ఇక్కడేం పని? వాడు అక్కడ ఆడవలేక ఆడికి టికెట్ అక్కడ ఇవ్వక, నీకు టికెట్ లేదురా అంటే ఆళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకున్నాడు. సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకుంటే టికెట్ వచ్చిన రోజునే బోండామాకి చుక్కలు చూపిస్తా, సూర్యుడు చూపిస్తా, చంద్రుడిని చూపిస్తా అని సుబ్బిశెట్టి డైలాగులన్నీ కొట్టాడు ఆ రోజు. నేను చెప్పా, అరే బాబు ఎగిరెగిరి పడవాకరా, ఇది సెంట్రల్ నియోజకవర్గం వద్దురా నాయన అంటే అసలు భూమి మీద ఆగల. ఈ 4 అడుగులు ఉంటాడు, నన్ను చూడాలంటే ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టు చూడాలి, నన్ను చూడాలట. నా ఎదురుగుండా వస్తే ఎటు సందుంటాడు పరిగెడతాడు, ఎటు సందుంటాడు వాడి వాళ్ళ మైకులు టీవీలు రాగానే పంచ ఇటు అయిపోతాడు. టీవీలు ముందు ఈడో బాహుబలిలాగా నా సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి నా మెడలు ఉంచుతారు. అటు వీడు బోండా మా మెడలు ఉంచుతారా? ఉంచు, రెడీగా ఉన్నారా? దారా బాబురా, లేదంటే నీ పూలబావి దగ్గర రమ్మంటావు చెప్పు, నేనే వస్తా. నువ్వు ఇక్కడ రాలేవు, నాకు తెలుసు, నీకు ప్యాంట్ తడిసిపోద్ది, నేనే వస్తా, చెప్పు ఎప్పుడు రమ్మంటావు, ఉంచు, ఏం ఉంచుతావో. వీడు ఇక్కడ సావలేడు, లోకేష్ని తిడతాడు. లోకేష్ ఒకసారి కౌన్సిల్లో ఇట్లాగే ఆడు మంత్రిగా ఉండి అమరావతి బిల్లు అప్పుడు కౌన్సిల్లో, ఆ రోజు మేము కౌన్సిల్ బయట ఉన్నాం, కౌన్సిల్ జరుగుతూ ఉంది, వైసీపీ గవర్నమెంట్, నేను ఎమ్మెల్యేని కూడా కాదు, బయట మా టీడీటీఎల్పీ ఆఫీస్లో ఉన్నా. బాగా ఉధృతంగా